దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మాఘపురాణం 27వ అధ్యాయాన్ని చూద్దాం. సులక్షణ మహారాజు కథ. గృత్నుమద మహర్షి జన్హుమునితో ఇట్లనెను: జన్మ సంసారము అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాస వ్రతము. దాని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథను వినుము. పూర్వం ద్వాపర యుగంలో అంగదేశమును పరిపాలించు సులక్షణ అనే రాజు కలడు. అతడు సూర్యవంశంన జన్మించిన వాడు. బల పరాక్రమములు కలవాడు. ప్రజలను చక్కగా పరిపాలించువాడు. వానికి 100 భార్యలున్నను సంతానం మాత్రం లేదు. రాజులు అందరూ అతనికి సామంతములై కప్పమును చెల్లించుచున్నను సంతానం లేదని విచారం మాత్రం రాజునకు తప్పలేదు. నేనేమి చేసినా కులవర్ధనుడు అను పుత్రుడు జన్మించును. పెద్దలు పుత్రులు లేని వారికి, దరిద్రునికి, కృతజ్ఞునకు, వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదని అంటూ ఉంటారు కదా. పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమమునకు పోయి అక్కడ పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు సరైన ఉపాయమును చెప్పగలరేమో ప్రయత్నించి చూచెదను అని నిశ్చయించుకొనెను. అనేక మంది మహర్షులు కల నైమిసారణ్యమునకు పోవుటయే మంచిదని నైమిసారణ్యమునకు వెళ్ళెను. అక్కడ మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లా అన్నారు: రాజా వినుము, నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు. సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కుష్మాండ దానం చేయలేదు. కుష్మాండము అంటే గుమ్మడికాయ. అందువలన నీకీ జన్మలో సంతానం కలగలేదు. ఇందువలనే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానం కలగలేదు అని చెప్పిరి. అప్పుడు రాజు నాకు సంతానం కలుగు ఉపాయం చెప్పుడని వారిని ప్రార్థించెను. అప్పుడు ఆ మునులు ఒక ఫలమును మంత్రించి రాజుకు ఇచ్చారు. దీనిని నీ భార్యలందరికీ పెట్టుము. ఇందువలన నీకు 100 పుత్రులు జన్మింతురని చెప్పిరి. సులక్షణ మహారాజు సంతోషంతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి తమ ఇంటికి వచ్చెను. రాణులు సంతోషంతో వారికెదురు వెళ్ళిరి. ప్రజలు సంతోషంతో స్వాగతమును చెప్పిరి. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమునందు ఉంచెను. స్నానము మున్నగునవి చేయవలెనని లోనికి వెళ్ళెను. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలమును దొంగిలించి తాను ఒక్కతే ఆ ఫలమును తినెను. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలం లేదు. సేవకులను రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదు అనిరి. తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను. రాజు ఏమీయూ చేయలేక ఊరకుండెను. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయ్యెను. మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతుష్టుడయ్యెను. చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుట మిగిలిన భార్యలకు ఇష్టం లేదు. ఆమె గర్భం పోవుటకై వారెన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దైవబలమున అవి అన్నీయూ వ్యర్థమయ్యెను. కానీ వారు చేసిన ప్రయత్నం వలన, గర్భపాతకమునకు ఇచ్చిన మందుల వలన చిన్న భార్య మతి చెడిపోయింది. మిగిలిన భార్యలందరూ కుట్ర పన్నారన్నమాట. ఎందుకు అంటే ఈ చిన్న భార్య ఒక్కటే గర్భవతి అయ్యి సంతానం పుట్టిందనుకోండి, కష్టం కదా. రాజు ఏం చేస్తారు? ఆయన రాజ్యాన్ని, ఆయన డబ్బులని, అధికారాన్ని అన్నీ ఆ తల్లి బిడ్డకే ఇచ్చేస్తారు కదా. అందుకని కుట్ర పన్ని ఏం చేశారు? రకరకాల మందుల్ని ఇచ్చారన్నమాట గర్భం పోవడానికి. కానీ దైవబలం వలన గర్భం మాత్రం పోలేదు. ఆ మెడిసిన్స్ వల్ల ఏమైంది అంటే తనకి పిచ్చి పట్టిందనమాట. మతి చెడిపోయింది. మతి చెడిపోయి ఎవరికీ తెలియకుండా అడవిలోకి పారిపోయెను. ప్రయాణపు బడలికకు ఆమె అలసెను. ఆ తర్వాత ఒక పుత్రుణ్ణి కని ఏమీ తెలియక పడి ఉండెను. గుహలోనున్న పులి బాలింతను ఈడ్చుకొని పోయి భక్షించెను. అప్పుడే పుట్టిన పసిబిడ్డ రక్తపు ముద్దగా ఉండి దుఃఖించుచూ ఉండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మొదలైన బాధ ఆ శిశువునకు లేకుండా చేసినది.
తేనె పండ్లగుజ్జు మున్నగు వానిని బాలునకు పెట్టి ఆ హంసలు అతనిని రక్షించినవి. బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటు పడి అచటనే తిరుగుతూ ఉండెను. అక్కడి సరస్సు తీరమున అతడు ఆడుకొనుచుండగా హంసలు నదిలో విహరించుచుండెను. ఒకనాడు పవిత్ర దినమగుటచే సమీప గ్రామముల వారు సకుటుంబంగా ఆ సరస్సునందు స్నానమాడ వచ్చిరి. అట్లు వచ్చిన వారిలో ఇద్దరు భార్యలుండి సంతానం లేని గృహస్థు ఒకడు వారితో పాటు స్నానమునకు వచ్చెను. అక్కడ తిరగాడుతున్న బాలుణ్ణి చూసి ముచ్చటపడి ఇంటికి గొనిపోవవలెను అని తలచి, ఆ బాలుడెవరు, ఎవరి సంతానము, అడవిలో ఎలా విడువబడెను అని ఎంత ఆలోచించినను వారికి సమాధానం దొరకలేదు. వనమున జలమున గర్భమున ఎక్కడనున్న వానినైనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా. ఆయనకే నాకీ బాలుణ్ణి ఇట్లు చూపించినాడని తలిచెను. బాలుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళెను. సవతులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారే ఆ బాలుణ్ణి పెంచవలెనని పరస్పరం వివాదపడుచుండిరి. ఈ విధంగా 2 సంవత్సరాలు గడిచెను. ఒకనాడు ఆ గృహస్థు ఇంటియందు లేని సమయంలో పెద్ద భార్య ఆ బాలుణ్ణి అడవిలో విడిచి వచ్చెను. ఇంటికి వచ్చిన గృహస్థు బాలుణ్ణి ఎంత వెతికినను కనిపించలేదు. అడవిలో విడవబడిన బాలుడేడ్చుచు తన ఇంటి వలె ఉన్న తులసి పొద వద్దకు వెళ్ళి అక్కడే పండుకొనెను. తులసి స్పర్శ వలన బాలునికి ఆ వనమున ఎట్టి ఆపదలు రాలేదు. ఆ శ్రీహరి అనుగ్రహం వలన ఆ బాలునికి రాత్రి గడిచింది. ఎవరూ లేని ఆ బాలుడు ఏడ్చుట తప్ప మరేం చేయగలడు చెప్పండి? వాని దైన్యము, నిస్సహాయత ఆ అడవిలో నుండు పశుపక్షాదులలోని జీవ లక్షణములకు విలువైనది. అడవిలో కల ప్రాణులు, మృగములు, పక్షులు అక్కడికి వచ్చినవి. బాలుని నిస్సహాయత, ధైర్యము వానిలోని దివ్య లక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి. ఆ పశుపక్షాదులు అన్నీ కూడా కన్నీరు కార్చినవి. ఒకరి భాష మరి ఒకరికి తెలియని రాజకుమారుడు పశుపక్షాదులు ఇట్టి సహానుభూతి నందినప్పుడు మరి ఒక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా. ఆలోచించండి. అట్లే బాలుడును పక్షియో మృగమైనప్పుడు వారి దుఃఖం ఎట్లుండునో కదా. బాలుడు పశుపక్షాదులు విభిన్న జాతుల వారైనను, అంటే అది బాలుడనేవాడు మానవుడు, పశుపక్షాదులనేమో పక్షు జాతులు. వీళ్ళిద్దరు జాతులు వేరే అయినా వాళ్ళందరిలో ఉన్నది ఎవరు? ఆ పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలం ఒకచోటనే ఉండి వచ్చినది కదా. అదియే దివ్యత్వము. కానీ విచిత్రమేమనగా బాలునికి తన జాతిదే అయిన స్త్రీ వలన ఆపద వచ్చింది. ఆ విప్రుని మొదటి భార్య, ఆమెలోని దివ్యత్వం లోపించినది. సృష్టి విచిత్రమని అనుకొనుట తప్ప మనకే సమాధానం తోచదు. ఇదియే భగవంతుని లీల. అటుల వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలి పడినవి. పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించినవి. తమ విచిత్ర రూపములతో అతని మనస్సుకి శోకం నుండి మల్చినవి. మృగములు తేనె, మాగిన పండ్లు వంటి ఆహారములు వానికి, ఆ బాలునికి తెచ్చి ఇచ్చినవి. ఈ విధంగా మృగములు, పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారములన్నీ చేసి ఆ బాలుని దుఃఖమును మాన్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీర్చినవి. బాలుడు తులసి పాదులో ఉండగా తులసిని చూచుట, తాకుట మున్నగు పనులు చేయుటచే పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవ అనుగ్రహం అతడు పొందగలిగెను. తన జాతికి చెందిన పశుపక్షాదుల సానుభూతిని, ఉపచారములను కూడా పొందెను. ఆ బాలుని పునర్జన్మ సంస్కారముల వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగెను. ఆ ప్రయత్నంగా అతని నోటి నుండి కృష్ణ, గోవింద, అచ్యుత మొదలైన భగవన్ నామముల ఉచ్చారణ వల్ల శక్తి కలిగింది.
అతడు ఆ మాటలనే పలుకుచు తులసీపాదులో నివసించుచు ఆడుకొనుచు కాలంను గడుపసాగెను. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక్క బాలున కట్టి దయను పశుపక్షాదుల ద్వారా చూపినది. అంటే ఏం చెప్తున్నారు? మొదట ఆ బాలుడు తులసి చెట్నే తన ఇల్లు అనుకొని ఆ పొద దగ్గర ఉన్నాడు కదా. ఆ తులసి మహిమ వల్ల ఆ పశుపక్షాదుల ద్వారా అతనికి సహవాసం కలిగి పశుపక్షాదులు భోజనాన్ని తెచ్చిపెట్టడం, వాటితో ఆడుకోవడం, ఆ వాటితోనే ఉండడం చేయగలిగాడు. అటువంటి తులసి మన ఇండ్లలో ఉండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహం చూపునో విచారింపుడు. ఆలోచించండి. ఆ బాలుడికి అంత మంచి జరిగినప్పుడు మన ఇంట్లో ప్రతిరోజు తులసి చెట్టుని పూజించి తులసి చెట్టుని ఆరాధించడం వల్ల ఎంత అనుగ్రహం కలుగుతుందో ఆలోచించండి. తులసి మన ఇంట ఉండడం వలన, మనము తులసిని పూజించడం వలన మనకు దైవ అనుగ్రహం కలిగి మరెన్నో ఇహపర లోక సుఖములు పొందవచ్చును, పాపములను పోగొట్టుకొనవచ్చును, భగవద్ అనుగ్రహమును మరింత పొందవచ్చును. రాజకుమారుని పూజ, శ్రీహరి అనుగ్రహము. సులక్షణ మహారాజు గర్భవతియగు తన భార్య ఏమైనదో తెలుసుకొనవలనని సేవకులను పంపి వెతికించెను. కానీ ఆమె జాడ తెలియలేదు. నిరాశపడి ఊరకుండెను. ఎలా తెలుస్తుంది చెప్పండి? ఆమె ఒక బిడ్డను కన్న తర్వాత ఏమైంది? పులి వచ్చి తినేసింది కదా. ఇంకెలా తెలుస్తుంది? తెలియదు. అడవిలోనున్న రాజకుమారుడు పూర్వం నందువలనే శ్రీహరి నామస్మరణ చేయుచు పశుపక్షాదులతో మైత్రి చేయుచుండెను. తల్లి, తండ్రి, తాత, సోదరుడు ఇట్టి బంధువులు ఎరుగడు. కేవలం శ్రీహరి నామోచ్చారణము, శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యము లయ్యెను. శ్రీహరి దర్శనం కలుగలేదు అని విచారం వానికి కలిగెను. అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేదు. ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతం ఆచరించమని వానికి చెప్పెను. రాజకుమారుడు ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘస్నానం, పూజ మొదలైన వానిని ప్రారంభించెను. మాఘశుక్ల చతుర్దశి నాడు రాజకుమారుని పూజాంతరమున శ్రీహరి వానికి దివ్య దర్శనం ఇచ్చెను. శుభమును కలిగించు బాహువులలో బాలుణ్ణి కౌగిలించుకొనెను. ఓ బాలక, నా భక్తుడవైన నీకు వరమిత్తును, కోరుకొనమని పలికెను. బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలం అనుగ్రహింపమని కోరెను. శ్రీహరి, బాలక, నీవు రాజువై ఈ భూమిని చిరకాలము పాలింపుము. మాఘమాస వ్రతమును మానకము. పుత్ర పౌత్ర సమృద్ధిని, సంపదలను, భోగ భాగ్యములను పొందుము. నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము. రాజువై చిరకాలము కీర్తిని, సర్వ సంపదలను, సర్వ సమృద్ధులను, సర్వ సుఖములను అనుభవింపుము. మాఘమాస వ్రతం మాత్రం విడువక చేయుము. ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను. అచటనున్న సునందుడను వానిని పిలిచి రాజకుమారుణ్ణి వాని తండ్రి వద్దకు చేర్చమని చెప్పెను. అలా పలికి సపరివారంగా అంతర్ధానం పొందెను. సునందుడును రాజకుమారుణ్ణి తీసుకొని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను. రాజకుమారుణ్ణి పూర్వ వృత్తాంతమును, శ్రీహరి అనుగ్రహమును వారికి వివరించెను. పుత్రుణ్ణి వానికి అప్పగించెను. తన స్థానమునకు తాను పోయెను. సులక్షణ మహారాజు ఆశ్చర్యమును, ఆనందమును పొందెను. కుమారునకు సుధర్ముడనే పేరు పెట్టెను. బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడై తరువాత వానిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువుగా చేసెను. వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమునకేగెను. వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను. వాని భార్యలను సమాగమం చేసి పరలోకమునకు భర్తను అనుసరించి తరలిపోయెను. సుధర్ముడు భక్తితో తండ్రికి, తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధ కర్మలు ఆచరించెను. సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను. ధర్మయుక్తముగా, ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పాలించెను. పుత్రులను, పౌత్రులను పెక్కుమందిని పొందెను.
అతడెప్పుడునూ మాఘమాస వ్రతమును మానలేదు. పుత్రులతోనూ మనుమలతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘస్నాన వ్రతమును ఆచరించెను. తుదకు కుమారులకు రాజ్యమును ఇచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జన్హుముని ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును విడువక ఆచరింపవలేను. అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయము ఉండదు. ఈ వృత్తాంతమును వినిన వాడును విష్ణు భక్తుడై మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణుప్రియుడై ఇహపర సుఖములను పొంది శ్రీహరి సాన్నిధ్యమును పొందును. సందేహం లేదు అని జన్హుమునికి గృత్ను మదమహర్షి చెప్పెను. తిరిగి రేపు అధ్యాయం 28 క్రూర కథతో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.